ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రజలు ప్రజెంట్ నా మాట వినట్లేదు, వాళ్ళు వింటే ఎంత బాగున్నో, వాళ్ళు వింటే గన నా మాట వింటే అతి శ్రేష్టమైన గోధుమలను నేను అనుగ్రహిస్తాను కదా, వారిని నేను పోషిస్తాను కదా, కొండ తేనెతో వాళ్ళందరినీ కూడా తృప్తిపరుస్తాను కదా అని దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే దేవునికి వ్యతిరేకంగా ఆయన ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారనమాట. కాబట్టి ఆయన ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా జీవించకుండా ఆయనకు లోబడి జీవిస్తే వారికి ఏదైనా లోటు ఉంటుందా? ఏ లోటు ఉండదు. దేవుడు ఆయనే వారందరినీ కూడా పోషిస్తాడు. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను పోషిస్తాను అని చెప్తున్నాడు అనమాట. అయినా కూడా దేవుని